ఇంతవరకు కనీసం రైతు బంద్ వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి మూడో పంటకు కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్లో ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాట్లాడిండు. యాద్ తెచ్చుకోండి మీరేం మాట్లాడిండు. నవంబర్లో తీసుకుంటే 10,000 వస్తుంది, డిసెంబర్లో మేము రాగానే తీసుకుంటే 15,000 ఇస్తా, నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పిండు. రాహుల్ గాంధీ తోడన్నాడు, సోనియమ్మ మీద ఒట్టన్నాడు, చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు, అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు, డబ్బల ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఇంతవరకు పత్తా లేడు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం కింద నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇలా ఎంత అయింది? 1,00,000 తులం బంగారం ఎంత అయింది ఇప్పుడు? 1,66,000. 1,66,000. నేను అప్పుడే చెప్పిన సిరిసిల్ల వేములవాడలో వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, నమ్మకుని ఏం చెప్పిన. సరే మనోళ్ళు సిరిసిల్లోళ్ళు నన్ను నమ్మినరు, వేములవాడోళ్ళు కాంగ్రెస్ నమ్మిరు. ఇప్పుడు ఏమాయ మరి వచ్చిందా తులం బంగారం? ఎవరికన్నా తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యరిల్లు. ఉన్నాయి ఎత్తుకపోతారు తప్ప ఇచ్చే రకం కాదు. రైతులకు బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ పంటకు 500 బోనస్ అన్నాడు. పడ్డాయా బోనస్? బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఇంకా సిగ్గు కూడా లేదు వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. నిన్న చెప్తుండు ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసినా అనుకుంటున్నా, నేను రైతు బంద్ వేసినా అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు. మరి నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రి వారు, నువ్వు లేకపోతే ఇంకోట ఏంది నువ్వు? మరి నువ్వు రైతు బంద్ ఎత్తే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్లో దోమలు బాగా పెరిగిపోయినాయి, మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటుండు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబోళ్ళ ఇండ్ల మీద వాడి కూలగొట్టుడే కాకుండా నిన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్ల ఉన్న ఈ చెర్ల పొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించిన, వాటికి ఇప్పుడు వాల్యూ 0 ఉన్నది, 0 వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 0 వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు, 0 వాల్యూ అయ్యింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి 0 వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్నెవడు నమ్ముతలేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా నిన్ను నమ్ముతలేడు. నువ్వే కదా చెప్తివి 2,500 రూపాయలు ఇస్తా అన్నావు మహిళలందరికీ, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ 2,500 నెలకిస్తా అన్నావు. మరి 27 నెలలు అయిపోయా, 27 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఒక్క పైసనని ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి ఇచ్చినవా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తాను, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మహాలక్ష్మి పథకం, ఎప్పుడు పడతాయి 2,500 అని. కోడళ్ళకేమో 2,500 అన్నాడు, అత్తలకు ఎంత అని చెప్పిండు 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడలకు 2,500. కేసీఆర్ ఒక అత్తకిస్తున్నాడు, లేకపోతే ఆ ఇంట్లో ఉండే తాతకిస్తున్నాడు, ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒక్కలకే ఇస్తుండు. నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇచ్చినావా? కనీసం 19 లక్షల మంది ఇవాళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు తనలాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి వాళ్ళకి ఇయ్యాల్సిన పైసలు ఇస్తలేడు. మీదికెళ్ళి ఉపన్యాసాలలో చెప్తున్నాడు మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట్టు. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి ఓట్లేసినరా? 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ ఈయన నమ్మి 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం కదా, ఒక్కసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిండ్రు. ఇప్పుడు చూసిన పాపానికి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు
అని చెప్పి అలా ఇండ్లు కూలగొడుతుంటే లొల్లి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మనం చెప్పిండు, కత్తేమో వానికి ఇస్త్రీ, యుద్ధమేమో నన్ను చేయమని పడితిరి, యాడికెళ్ళి చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇవాళ చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకొని ఓటేయాలి. ఎవరు మంచి, ఎవరు మనకు మంచి చేసే నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఈ ఆలోచనలన్నీ మనకుంటే మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా తీరని కోపంలో తీరని దుఃఖంలో ఉన్నారు. రుణమాఫీ గాలే, రైతు బంధు వడది, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే, కరెంటు కూడా దిక్కు లేదు, బోనస్ రాదు, టైంకు పంటలు కొనరు, ఆగమాగం అయిపోయింది ఈ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి. అందుకే నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. నీ సీటు మంచిగానే ఉంటది, ఏం కాదు. ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆడ విషయం అందరికెరికే. నీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, నీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకునికి లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది. ఆ దోపిడీ చేసే ఆట్టు నీకు మాత్రమే ఉంది. కాబట్టి నీ కుర్చీకొచ్చిన గండమేం లేదు. ఇప్పటికైనా నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో మాటిచ్చినావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే తెల్లారో మర్నాడో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తారీఖో ఫిబ్రవరి 9వ తారీఖో చెప్పిండు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి నెల అయినా కూడా ఇప్పటి వరకు ఆ 9,000 కోట్ల రైతు బంధు పత్తా లేదు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన 6 గ్యారంటీలు, మీరు ఇచ్చిన పేదలకు ఇచ్చిన కార్యక్రమాలు, బీసీలకు చెప్పినావు, బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నావు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నావు. మరి 3వ బడ్జెట్ నీ ప్రభుత్వం పెట్టబోతా ఉంది. రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తున్నారు, పెడతావా లేదా? పోయిన 2 సార్లు ఎగ్గొట్టినావు. సంవత్సరానికి 20,000 కోట్లని 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటి వరకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లోనన్నా 16 తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ లోనన్నా ఖచ్చితంగా బీసీలకు 20,000 కోట్లు పెడతావా లేదా అని చెప్పి రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డ నిధికే చూస్తున్నాడు. దళితులకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు అనే పథకం తీసుకొస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏ పాటిది, మేము 12 లక్షలు ఇస్తాం, ఆయన దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం అని డైలాగులు కొట్టిండ్రు. ఒక్క మనిషి కన్నా ఈ రాష్ట్రంలో 12 రూపాయలు పడ్డాయా? 12 రూపాయలు వచ్చినాయా కాంగ్రెస్ వచ్చినాక? అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ అభయహస్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు అని చెప్పి రాష్ట్రంలోని మొత్తం దళిత బిడ్డలు చూస్తా ఉన్నారు. మా మహిళా తల్లులు చూస్తున్నారు.